ఇసుక దోచుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదన కేసులు కట్టి అరెస్ట్ చేసినటువంటి సంఘటన ఇది. సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్వర్ణముఖి నదిలో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతుంది. దాన్ని అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో సహా పలువురు పార్టీ నేతల మీద పోలీసులు సోమవారం అక్రమ కేసు బనాయించారు. మండలంలోని కలవకూరు గ్రామం వద్ద నిబంధనలకు విరుద్ధంగా స్వర్ణముఖి నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి లారీలతో పట్టణాలకు తరలిస్తుంటే నెల 14 వైఎస్ఆర్సీపీ నేత కిలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి స్థానిక రైతులతో కలిసి యంత్రాలను అడ్డుకుని నిలిపేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అక్రమ ఇసుక దోపిడీ మీద రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 2 హిటాచీలు, లారీ, 2 ట్రాక్టర్లను పోలీసులు అప్పించారు. అయితే కూటమి నేతల ప్రోద్బలంతో కిలివేటి సంజీవయ్య, కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జడ్పీటీ సభ్యురాలు సన్నం ప్రిస్కిల్లా, ఎంపీపీ పోలంశెట్టి శేఖర్రెడ్డితో పాటు మరో 20 మందిపై అక్రమ కేసు నమోదు చేశారు. వీళ్ళలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, శేఖర్రెడ్డితో పాటు రైతులు అట్ల గోపాలయ్య, మాజీ సర్పంచ్ కుక్కా శ్రీనివాసులు, నారాయణ రెడ్డి, సురేష్ రెడ్డి, సురేందర్ రెడ్డిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కిలివేటి సంజయ్ని ఎలాగారైనా అరెస్ట్ చేసింది డీఎస్పీ చందుబాబు ఆధ్వర్యంలో పోలీసులు రెక్కి నిర్వహిస్తున్నారు. కిలివేటి నివాసం ఉంటున్న ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అర్ధరాత్రి వేళ ఆయన అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నా అన్నటువంటిది హైలైట్ చేశారు.